యుగావర్తః యుగములను త్రిప్పువాడు. నైకమాయః తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి ప్రదర్శించువాడు. మహాశనః సర్వమును కబళించువాడు. అదృశ్యః దృశ్యము కానివాడు. వ్యక్తరూపః భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు. సహస్రజిత్ వేల కొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు. అనంతజిత్ అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై రణరంగమున ఎదురించు వారిని జయించు శక్తి కలవాడు. ఇష్టః ప్రియమైనవాడు. అవిశిష్టః సర్వాంతర్యామి అయినవాడు. శిష్టేష్టః సాధు మహాత్ములకు ఇష్టుడైనవాడు. శిఖండి శిరమున నెమలి పింఛమును ధరించినవాడు. నహుషః తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు. వృషః ధర్మస్వరూపుడైనవాడు. క్రోధః సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు. క్రోధకృత్కర్త క్రోధాత్ములగు వారిని నిర్మూలించువాడు. విశ్వబాహువు బాహువులు విశ్వమంతటా కలవాడు. మహీధరః భూమిని ధరించినవాడు. అచ్యుతః ఎటువంటి వికారములకు లోనుగానివాడు. ప్రదితః ప్రఖ్యాతి నొందినవాడు. ప్రాణః అంతటా చైతన్య స్వరూపమై నిండి ప్రాణులను కదలించు ప్రాణస్వరూపుడు. ప్రాణదః ప్రాణబలమును అనుగ్రహించువాడు. వాసవానుజః ఇంద్రునకు తమ్ముడు. అపాంనిధిః సాగరము వలె అనంతుడైనవాడు. అధిష్టానం సర్వమునకు ఆధారమైనవాడు. అప్రమత్తః ఏమరపాటు లేనివాడు. ప్రతిష్ఠితః తన మహిమయందే నిలిచియుండువాడు. స్కందః అమృత రూపమున స్రవించువాడు. స్కందధరః ధర్మ మార్గమున నిలుపువాడు. ధుర్యః సర్వజీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయవాడు. వరదః వరములను సుగవాడు. వాయువాహనః సప్తవాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు. వాసుదేవః అంతటను నిండియున్నవాడు. బృహద్భానుః ప్రకాశవంతమగు కిరణ తేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు. ఆదిదేవః సృష్టి కార్యమును ప్రారంభించినవాడు. పురంధరః రాక్షసుల పురములను నశింపచేసినవాడు. అశోకః శోకము లేనివాడు. తారణః సంసార సాగరమును దాటించువాడు. తారః గర్భ జన్మ జర మృత్యురూపమైన భయము నుండి తరింపచేయువాడు. శూరః పరాక్రమము కలవాడు. శౌరిః బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు. జనేశ్వరః జనులకు ప్రభువు. అనుకూలః సర్వులకు అనుకూలుడైనవాడు. శతావర్తః ధర్మరక్షణార్థం అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు. పద్మి పద్మమును చేతియందు ధరించినవాడు. పద్మనివేక్షణః పద్మము వంటి నేత్రములు కలవాడు. పద్మనాభః పద్మము నాభియందు కలవాడు. అరవిందాక్షః తామర రేకుల వంటి కన్నులు గలవాడు. పద్మగర్భః పద్మగర్భమున నివసించువాడు. శరీరభృత్ ప్రాణుల శరీరములను పోషించువాడు. మహర్దిః మహావిభూతులు కలవాడు. బుద్ధః ప్రపంచ ఆకారముతో భాషించువాడు. వృద్ధాత్మ సృష్టికి పూర్వమే ఉన్నవాడు. మహాక్షః గొప్ప నేత్రములు గలవాడు. గరుడధ్వజః తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు. అతులః సాటి లేనివాడు. శరభః శరీరములందు ప్రత్యేగాత్మగా ప్రకాశించువాడు. భీమః భీకరమైన శక్తి సంపన్నుడు. సమయజ్ఞః సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు. హవిర్హరిః యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు. సర్వలక్షణ లక్షణ్యః సర్వ ప్రమాణములచే సిద్ధించు జ్ఞానము చేత నిర్ణయింపబడినవాడు. లక్ష్మీవాన్ సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమందు కలిగినవాడు. సమితింజయః యుద్ధమున జయించినవాడు. విక్షరః నాశనము లేనివాడు.
రోహిత మత్స్యరూపమును ధరించినవాడు. మార్గ భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు. హేతు సృష్టికి కారణము అయినవాడు. దామోదర దమాది సాధనల చేత ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు. సహ సహనశీలుడు. మహీధర భూమిని ధరించినవాడు. మహాభాగ భాగ్యవంతుడు. వేగవాన్ అమితమైన వేగము కలవాడు. అమితాశన అపరిమితమైన ఆకలి గలవాడు. ఉద్భవ ప్రపంచ సృష్టికి ఉపాదానమైనవాడు. క్షోభణ సృష్టికాలమందు కల్లోలము కలిగించువాడు. దేవ క్రీడించువాడు. శ్రీగర్భ సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు. పరమేశ్వర ఉత్కృష్టమైనవాడు. కరణం జగదుత్పత్తికి సాధనము అయినవాడు. కారణం జగత్తునకు కారణమైనవాడు. కర్త సమస్త కార్యములకు కర్త అయినవాడు. వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు. గహన గ్రహించ శక్యము గానివాడు. గుహ వ్యక్తము కానివాడు. వ్యవసాయ మానవాళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు. వ్యవస్థాన సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు. సంస్థాన జీవులకు గమ్యస్థానమైనవాడు. స్థానద వారి వారి కర్మానుసారముగా స్థానములను అందించువాడు. ధ్రువ అవినాశియే స్థిరమైనవాడు. పరర్ధి ఉత్కృష్టమైన వైభవము కలవాడు. పరమస్పష్ట మిక్కిలి స్పష్టముగా తెలియవాడు. తుష్ట సంతృప్తుడు. పుష్ట పరిపూర్ణుడు. శుభేక్షణ శుభప్రదమైన దృష్టి కలవాడు. రామ నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు. విరామ సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. విరత విషయవాంఛలు లేనివాడు. మార్గ మోక్షమునకు మార్గము తానైనవాడు. నేయ ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు. నయ జీవులను నడిపించి పరమపద స్థితికి కొనిపోవువాడు. అనయ తనను నడుపువాడు మరొకడు లేనివాడు. వీర పరాక్రమశాలి అయినవాడు. శక్తిమతాం శ్రేష్ఠ శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు. ధర్మ ధర్మస్వరూపుడు. ధర్మ విదుత్తమ ధర్మమును ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు. వైకుంఠ సృష్టి ఆరంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. పురుష ఈ సర్వము కంటే పూర్వము నుండువాడు. ప్రాణ ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు. ప్రాణద ప్రాణమును ప్రసాదించువాడు. ప్రణవ ఓంకార స్వరూపుడు. పృథు ప్రపంచ రూపమున విస్తరించినవాడు. హిరణ్యగర్భ బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. శత్రుఘ్న శత్రువులను సంహరించువాడు. వ్యాప్త సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. వాయు వాయురూపమున ఉండి సకలమును పోషించువాడు. అతోక్షజ స్వరూపస్థితి నుండి ఎన్నడూను జారనివాడు. ఋతు కాలరూపమై తెలియబడు ఋతువులై భాషించువాడు. సుదర్శన భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు. కాల శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు. పరమేష్టి హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు. పరిగ్రహ గ్రహించువాడు. ఉగ్రహ ఉగ్రరూపధారి. సంవత్సర సర్వజీవులకు వాసమైనవాడు. దక్ష సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు. విశ్రామ జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు. విశ్వదక్షిణ అశ్వమేధ యాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు. విస్తార సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు. స్థావర స్థాణు కదురుట మెదురుట లేనివాడు.
ప్రమాణం సకలమునకు ప్రమాణమైనవాడు. బీజమవ్యయం క్షయము కాని బీజము. అర్థః అందరిచే కోరబడినవాడు. అనర్థః తాను ఏదియును కోరనివాడు. మహాకోశః అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు. మహాభాగః ఆనంద స్వరూపమైన భోగము కలవాడు. మహాధనః గొప్ప ఐశ్వర్యము కలవాడు. అనిర్విణ్ణః వేదన లేనివాడు. స్తవిష్టః విరాడ్రూపమై భాషించువాడు. అభూః పుట్టుక లేనివాడు. ధర్మయూపః ధర్మములన్నీయు తనయందే ఉన్నవాడు. మహామఖః యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమిః జ్యోతిష్య చక్రమును ప్రవర్తింపచేయువాడు. నక్షత్రి చంద్రరూపమున భాషించువాడు. క్షమః సహనశీలుడు. క్షామః సర్వము నశించినను తాను క్షయమెరుగక మిగిలియుండువాడు. సమీహనః సర్వభూతహితమును కోరువాడు. యజ్ఞః యజ్ఞస్వరూపుడు. యుజ్యః యజ్ఞములచే ఆరాధించబడువాడు. మహేజ్యః గొప్పగా పూజింపదగినవాడు. క్రతుః యజ్ఞముగా నున్నవాడు. సత్రం సజ్జనులను రక్షించువాడు. సతాంగతిః సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు. సర్వదర్శి సకలమును దర్శించువాడు. విముక్తాత్మ స్వరూపతః ముక్తి నొందినవాడు. సర్వజ్ఞః సర్వము తెలిసినవాడు. జ్ఞానముత్తమం ఉత్తమమైన జ్ఞానము కలవాడు. సువ్రతః చక్కని వ్రతదీక్ష కలవాడు. సుముఖః ప్రసన్న వదనుడు. సూక్ష్మః సర్వవ్యాపి. సుఘోషః చక్కటి ధ్వని కలవాడు. సుఖదః సుఖమును అనుగ్రహించువాడు. సుహృత్ ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు. మనోహరః మనస్సులను హరించువాడు. జితక్రోధః క్రోధమును జయించినవాడు. వీరబాహుః పరాక్రమము గల బాహువులు కలవాడు. విదారణః దుష్టులను చీల్చి చెండాడువాడు. స్వాపనః తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగా చేసి నిద్రపుచ్చువాడు. స్వవశః సర్వ స్వతంత్రమైనవాడు. వ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ అనేక రూపములలో విరాజిల్లువాడు. నైక కర్మకృత్ సృష్టి స్థితి లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు. వత్సరః సర్వులకు వాసమైనవాడు. వత్సలః భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు. వత్సి తండ్రి వంటివాడు. రత్నగర్భః సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు. ధనేశ్వరః ధనములకు ప్రభువు. ధర్మగుప్ ధర్మమును రక్షించువాడు. ధర్మకృత్ ధర్మమును ఆచరించువాడు. ధర్మి ధర్మమునకు ఆధారమైనవాడు. సత్ మూడు కాలములలో పరిణామరహితుడై నిత్యుడై ఉన్నవాడు. అసత్ పరిణామయుతమైన జగద్రూపమును గోచరించువాడు. క్షరః వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు. అక్షరః క్షరమగు ప్రపంచమున అవినాశి అయి భాసిల్లువాడు. అవిజ్ఞాత తెలుసుకుని వాని కంటెనూ విలక్షణమైనవాడు. సహస్రాంశుః అనంత కిరణములు గలవాడు. విధాత సర్వమునకు ఆధారమైనవాడు. కృతలక్షణః వేదశాస్త్రములను వెలువరించినవాడు. గభస్తినేమిః మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు. సత్వస్థః అందరిలో నుండువాడు. సింహః సింహము వలె పరాక్రమశాలి అయినవాడు. భూతమహేశ్వరః సర్వభూతములకు ప్రభువైనవాడు. ఆదిదేవః తొలిదేవుడు. మహాదేవః గొప్ప దేవుడు. దేవేశః దేవదేవుడు. దేవభృద్గురుః దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు. ఉత్తరః అందరికంటెనూ అధికుడై ఉత్తముడైనవాడు. గోపతిః గోవులను పాలించువాడు. గోప్త సర్వులను సంరక్షించువాడు.
జ్ఞానగమ్య జ్ఞానము చేతనే తెలియబడినవాడు. పురాతన సృష్టికి పూర్వమే ఉన్నవాడు. శరీర భూతభృత్ శరీరములను ఉత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు. భోక్త అనుభవించువాడు.